హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య వంట చేసిన తర్వాత భోజనం పెడదామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర అలా పెడుతూ ఉండగా ఒక్కసారిగా చేత్తో ఏమీ పట్టుకోలేకపోతుంది. చేతులు మండుతూ ఉంటాయి. అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో శరణ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ దర్శన్ వస్తాడు. శరణ్య ఏమైంది అంటూ అడుగుతూ ఉంటాడు. చేతికి గాయం నొప్పి పుడుతుందా అని అడుగుతూ ఉంటాడు. ఆ చేతిని చూసి బాధపడుతూ ఉంటాడు. శరణ్య అలా చూస్తూ ఉండిపోతుంది. ఆయింట్మెంట్ తీసుకువచ్చి శరణ్య చేతికి చాలా ప్రేమగా రాస్తూ ఉంటాడు. ఒక్కసారిగా శరణ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఏమైంది, మంటగా ఉందా అని అడుగుతూ ఉంటాడు. లేదు, ఇప్పుడే బాధ తగ్గుతుంది అని చెప్తూ ఉంటుంది శరణ్య. సరే, నువ్వు భోజనం తినే పరిస్థితిలో కూడా లేదు, నీ చెయ్యి నేను తినిపిస్తానుండు అని చెప్పి ప్రేమగా ప్లేట్లో భోజనానికి అన్నీ పెట్టుకొని శరణ్యకి చాలా ప్రేమగా కలిపి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. శరణ్య అది చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి శరణ్యకి. తిను అని చెప్పి అలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు దర్శన్. ఇది ఇలా ఉండగా అక్కడ ప్రకాష్ గురించి అన్నీ తెలుసుకుంటుంది. ఆనంద భైరవి తనని కలవటానికి వెళ్తుంది. ప్రకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. మర్యాదగా లహరి తీసుకున్న ఎవిడెన్స్లన్నీ కూడా ఇచ్చేసేయ్ అని బెదిరిస్తూ ఉంటుంది. మీరు అంత ఆవేశపడకండి, ఎందుకంటే మీ కూతురు జీవితం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. మీరేదైనా ఇలాగ మాట్లాడారు అంటే నేను అన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు. అలా ఎప్పటికీ జరగనివ్వను, అసలు నీకు ఏం కావాలి అని బెదిరిస్తూ ఉంటుంది. ప్రశ్నిస్తూ ఉండగా ఇకప్పుడు ప్రకాష్ చెప్తూ ఉంటాడు. నాకు మీ కొడుకు దర్శన్, ఇటు శరణ్య ఇద్దరు విడాకులు తీసుకోవాలి, వాళ్ళిద్దరూ విడిపోవాలి, కలిసి ఉండటానికి వీల్లేదు అని చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటకు ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. అదేంటి, వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అదంతా నీకు అనవసరం, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి, అప్పుడే నేను ఎవిడెన్స్లన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను. అలా చెయ్యలేదే అనుకో, ఆ ఎవిడెన్స్లన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి లహరి జీవితాన్ని నాశనం చేసేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు. కానీ ఆనందకి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ప్రకాష్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, లహరి జీవితానికి అటు దర్శన్ జీవితాన్ని ఎందుకు ముడిపెడుతున్నాడు, వాళ్ళు విడాకులు తీసుకుంటే వీడికేంటి ఉపయోగం అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. అనన్య సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవటం ఖాయం, మన ప్లాన్ సక్సెస్ అనుకుంటూ ఉంటుంది. ఆనంద ఏం చెయ్యబోతుంది, నిజంగానే దర్శన్తో శరణ్యకి విడాకులు ఇప్పిస్తుందా, ఇటు లహరి జీవితాన్ని ఎలా సరిచేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.